హలో సార్. హాయ్. ఇది ఆఫీస్లో ఇవ్వండి. మిగతా 8 లక్షలు ఇలాగే క్యాష్ కట్టేసి మీ అబ్బాయిని జాయిన్ అవ్వమని చెప్పండి. ఉన్నదంతా అమ్మి కట్టానయ్యా. ఇంకా అమ్మడానికి ఏం లేదయ్యా, దయచేసి నా బిడ్డను చేర్చుకోండి అయ్యా. 18 లక్షలు ఖర్చు కాదు, పెట్టుబడి. రేపు మీ వాడు డాక్టర్ అయ్యాడు అనుకోండి, దీనికి ఎన్ని రెట్లు సంపాదిస్తాడు చెప్పండి? వరకట్నం 1 కోటి దాకా రాదు. నేను కష్టపడి సంపాదించి మీ డబ్బు కట్టేస్తాను సార్, ప్లీజ్ సార్. అరే రే, రండి శివాజీ, రండి రండి. అయ్యగారు పిలుస్తున్నారు. మీరు వెళ్ళండి. వచ్చే నెల 10వ తారీఖులోగా డబ్బు కట్టేయండి. ఏయ్ పెద్దాయన రండి రండి రండి, కూర్చోండి కూర్చోండి. హలో. మీకోసం అన్ని ప్రాజెక్టులు రెడీ చేశాను. ఓ 20 ఎకరాల ల్యాండ్ కొనుక్కొని అఫీషియల్ కాంప్లెక్స్, రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ అని కట్టి రియల్ ఎస్టేట్ చేయొచ్చు. స్టార్ హోటల్స్ కూడా కట్టాలి. సార్ మేము యూనివర్సిటీ హాస్పిటల్ కట్టాలని హెల్ప్ అడిగితే అవి వర్కౌట్ కావండి. నేను ఒక యూనివర్సిటీని, హాస్పిటల్ని 20 ఏళ్లుగా రన్ చేస్తున్నాను. ఒక సీటుకి 3 లక్షల నుంచి 30 లక్షలు తీసుకుంటున్నాను. ఒక ఓపెన్ హార్ట్ సర్జరీకి 2.5 లక్షలు తీసుకుంటున్నాను. మీ పాటికి ఎదురుగా చిల్లర కొట్లా పెట్టి 5 పైసలకి 10 పైసలకి అటుకులు బెల్లలాగా సీట్లు ఇచ్చారనుకోండి, మరి నా బిజినెస్ ఏం కాను? మనం ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలనే కోరుకుంటున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయండి. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరూ మన వాళ్ళే. మీకు వారం రోజుల పర్మిషన్ వచ్చేలా చేస్తాను. లేదండి, నా లక్ష్యమే అది. మరి ఇంకే, ధారాళంగా ప్రొసీడ్ అవ్వండి. నాకు ఏ అబ్జెక్షను లేదు. కాకపోతే ఒకటి, మా కుర్రాళ్ళకు కొంచెం కోపం ఎక్కువ. నేను ఎంత చెప్పినా వినిపించుకోరు, ఏదో ఒకటి చేస్తారు. ఇలాగే లండన్ నుంచి ఎన్ఆర్ఐ కూడా వచ్చాడు. వాడి పేరేదో ఉంది. వాడి పేరు సుగీధరాజా. వాడిని కొట్టి తరిమేశారు. వాడు ఎక్కడున్నాడో, ఏమయ్యాడో, భూమికి పైన ఉన్నాడో కింద ఉన్నాడో కూడా తెలియదు. ఏంటి బెదిరిస్తున్నారా? అయ్యో, బెదిరించడం కాదు శివాజీ, జరగబోయేది చెప్పాను. ఆ తర్వాత మీరే ఆలోచించి నిర్ణయించుకోండి. మీకు సహకరించడం ఇష్టం లేకపోతే మానేయండి, నేనే చూసుకుంటాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ ప్రాజెక్ట్ బాగా రావాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. హలో, ఎవరు కావాలి? చీఫ్ సెక్రటరీని కలవాలి. చాలా మంచి ఆలోచన. మీకు ఏ సహకారం కావాలన్నా ఈ ప్రభుత్వం చేస్తుంది. కూల్. దిస్ ఇస్ పద్మనాభం, మై పిఎస్. హలో. వీరు మీకు అన్ని వివరాలు చెప్తారు. అన్ని వివరంగా చెప్పడానికి ఒక రోజంతా పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఈవినింగ్ గ్రాండ్ కాకతే బార్కి వచ్చేయండి, కూర్చొని ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే. అన్నట్టు యూఎస్ నుంచేగా మీరు వచ్చింది? అవును. అదే, వచ్చేటప్పుడు ఫారెన్ సర్కి ఏదో ఒకటి తీసుకొచ్చే ఉంటారు. అది తెచ్చారంటే రిలాక్స్ గా మాట్లాడుకోవచ్చు. ఏ లోకల్ సరికేస్తే రిలాక్స్ అవ్వలేరా? అవన్నీ ఎప్పుడు వదిలేసాను. ఏది సొంత డబ్బులతో కొని తాగటమా? రే మామ, నువ్వు ఊరుకోరా. మీరు వెళ్ళండి, మనం అక్కడే. రే మామ, దేవుడిని చూడటానికి వచ్చామా? కాదు, భామన్ చూడటానికి వచ్చాం. భామ? అవును, నీకు పెళ్ళాన్ని చూడటానికి వచ్చాం. ఇదిగో, ఇది నీకు, ఇది నాకు. చకచకా మార్చుకుందాం. సార్ అటు చూడండి సార్. కారులో కుഞ്ഞామయ్య, అది గుడి ముందర. సార్, మగవాడు సార్. అవును, నేను మగాడే, ఆయన మగాడే. ఇందులో తప్పే ఉంది. ఇదేం కర్మయ్యా, భజగోవిందాం. కారులో ఏంట్రా డిక్కిలోనా? పంచి మార్చుకుంటున్నా. దాని కారు ఎందుకు ఆడింది? అదా, పంచిని ఇలా మారిస్తే ఆడదు, ఇలా 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 మారిస్తే ఆడి తీరుతుంది. అర్థమైతే మామ. ఐ ఫీల్ షై, యు నో. యు మే గో. సంథింగ్ రాంగ్. పిల్ల ఎక్కడ మామ? నీకు ఎప్పటి నుంచే వెతకాలి. ఉన్న గుళ్ళన్నీ తిరుగుదాం. నీకెవరన్నా నచ్చారంటే చెప్పు, 3 ముళ్ళు వేయించేస్తాను. మాయదారి మామ, నన్ను ఈ రేంజ్కి తీసుకొచ్చావు కదరా. మరి నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ కాల్ సెంటర్ కల్చర్కి ఎప్పుడో మారిపోయారు. ఏదో ఒకళ్ళో ఇద్దరో మిగిలింటే వాళ్ళు ఏ పెళ్లి పందిళ్లలోనో లేదా శుక్రవారం పూట ఇలాంటి గోళ్లలోనో కనపడుతూ ఉంటారు. నీ కంటికి ఏమన్నా కనపడతారు చూసి పోరా. రే మామ, నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుంది అనిపించట్లేదురా. నేను మాట చెప్పనా, నువ్వు కోరుకునే సంప్రదాయబద్ధమైన తెలుగు అమ్మాయిలందరూ ఎప్పుడో సునామీలో కొట్టుకుపోయారు. ఇంకో 2 గుళ్ళు వెతుకుదాం, దొరకలేదనుకో తిన్నగా పాల్గట్ వెళ్ళి పిల్లని తెచ్చుకుందాం. మంగళ ఎక్కడ? అక్కడ. సూపర్లా. పాలంది వన్నెగల పాంచజన్య
రే మామ వెళ్ళి మాట్లాడరా. తను నీకు నచ్చిన పిల్ల, నువ్వే వెళ్ళి మాట్లాడు. I'm very embarrassed. I feel very shy and uncomfortable to speak with a strange woman, you know. అక్కడ మాట్లాడమంటే ఇక్కడ స్పీచ్ వదులుతావేంట్రా? వెళ్ళి మాట్లాడరా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. అక్క మీకేం కావాలో? హైదరాబాద్కి ఎలా వెళ్ళాలి సార్? జోకా రే, నువ్వు ఉంది హైదరాబాద్ లోనే. హాయ్, హైదరాబాద్ వచ్చేసిందంట్రా. అలాగా సార్, మీకు చాలా థ్యాంక్స్ సార్. రారా మామ వెళ్దాం. ఏ ఎవరినరా నువ్వు రారా మావన్నావు? నా మామనే అన్నాను సార్. వీడికి మావా? అవును అంకుల్. ఎస్కేప్. కన్ఫ్యూజన్ లో పెట్టిపోయారే. అరే రే మంగళాన్ని మిస్ అయ్యావరా. మంగళాన్ని వదిలేరా, ఇక్కడ బంగ్లా వస్తుంది చూడు. పోటుకొతో గుర్తుంది కదరా.